అన్నా మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా నాకు కూడా అలాగే అనిపిస్తోందయ్యా. అయ్యా కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా. రే భద్రే, నువ్వు కూర్చో కూర్చో. అర్జున, అయ్యా ఇదిగా ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా. అయ్యా ఇలా రండి అయ్యా. అయ్యా, ఈ యదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా, అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసురా? అయ్యా, ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా. పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి. అందరూ రెడీగా ఉండండి. సార్, ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు? సార్, అతన్ని చంపేసినట్టుంది సార్. రే, వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్చేయండిరా. ఆ పోలీసోడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదరా. నన్నేం చేయకండి అయ్యా. అయ్యా, నేను పిల్ల పాపలున్నాను, నన్నేం చేయకండి అయ్యా. నన్ను ప్రాణాలతో వదిలేండి, మీరేం చెప్పినా చేస్తానయ్యా. రే, నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఆలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారో కన్నప్ప వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు. మాట్లాడు. సార్, ఏయ్, ఇంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే సరే, నీకేమైందో భయపడ్డాను. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్. సార్, కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి, సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్, గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో, నువ్వు పెద్ద పిరికి బందలా ఉన్నావే. నీకెవడరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తాడు. సరే, కన్నప్పను నిజంగానే చంపేశారా? లే సార్, లే సార్. నువ్వే కదా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను. కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. పందినా? అవును సార్. ఇప్పుడు రైడేం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా? ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అనే. అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం. ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. వీడిని తీసుకెళ్లి రూమ్ లో పడేంట్రా. అయ్యా అయ్యా, నన్ను వదలమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా. అర్జున, అయ్యా, బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసుని కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు. సరేనయ్యా. బొగ్గులోడ్ని వీరభద్రరావుకి పంపించే. సరే అయ్యా. కాఫీ టీ అన్న తెమ్మంటారా?
ఇదిగో తెస్తానయ్యా. రే, ఎవరు నువ్వు? కాల్చడానికి ముందు చెప్పు, ఎవరు నువ్వు? రారా, రా. నేనెవరో తెలీదా? నేనే రా, నీ మృత్యువని రా, నీ అంతు చూడడానికి వచ్చాను. ఈ రోజు నా చేత నీ చావు ఖాయం రా. కిట్టయ్యా, పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాను రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా, పొడుస్తాను రా. నేను చచ్చిన తర్వాత నా తల కొరివి పెట్టడానికి వస్తావన్న నా నమ్మకం వృధా కాలేదురా. బతిగుండుగానే తల కొరివి పెట్టావు కదరా. తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా. నీ చేతుల మీదుగా చేస్తున్నాను. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? మీ అమ్మ ఉత్తమురాల్రా. తను నా పక్కలో మాత్రమే పడుకుందిరా. నువ్వు నా కొడుకురా. ఇది నిజం, నమ్మ. పోరా, పో. అయ్యా అయ్యా, కిట్టయ్యా, పో. రేయ్, వాడు నా కొడుకురా, కొడుకు. అయ్యా 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 అయ్యా.
చెప్పింది ఆ? ఏయ్, కింద పడే లేకపోతే కాల్ చేస్తా. వీడిని తీసుకెళ్లి బండ్లో పడేయండి. అయ్యా అయ్యా మా ఆయన మాకు ఇచ్చేసండి, త్వరగా. మా ఆయన మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా 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 కిట్టయ్య, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్ళు ధనలక్ష్మి, కాపాడరా, వెళ్ళరా, కాపాడరా, వెళ్ళు. ధనలక్ష్మి, ధనలక్ష్మి చెప్పేది మీకేరా? అది ఎక్కడికి వెళ్ళి హాయిగా బతకనివ్వరా? చెప్పేది వినండి. దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను. ధనలక్ష్మిని ఎలాగైనా కాపాడరా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి కాపాడరా. ధనలక్ష్మిని కాపాడు, ధనలక్ష్మిని కాపాడరా. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళి హాయిగా ఉండండి రా. ధనలక్ష్మి, ధనలక్ష్మి నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను. మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం, సంతోషంగా జీవిద్దాం. ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి, మనకున్నాయి. నువ్వు భయపడకు. ఏంట్రా పోలీసు బండి ఊర్లోకి వస్తుంది? ఏ ధైర్యంతో వస్తున్నారా? చూద్దాం రండి. పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా, ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు? ఎవరిని అడగాలరా? మా కేశవరాయుడు అయిన అడగాలి. నువ్వే అడుగు. రేయ్, వాడిని తీసి కింద పడేయండి రా. ఏయ్, మీ అయ్యి ఇంకా రాడ్రా. పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా? చూశారుగా, ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు. ఎవరైనా ఎదిరించారో మీకు ఇదే గతి. అయ్యో అయ్యో అయ్యో, చూడండి చేశారు. అమ్మా, మన అయ్యను చంపింది పోలీసులు కాదమ్మా, మన కిట్టయ్యమ్మా. ఎంత చెప్పినా నమ్మకుండా ఇంత పని చేశాడు. ఈ కుక్కను బండ్లో ఎక్కించండి. సరే, మీరు వెళ్ళొచ్చు. మీరేనయ్యా మంచి తీర్పు చెప్పాలి.
పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి. 1 రుద్ర అనే కిట్టయ్య, 2 భూమారావు కొడుకు నరసయ్య, 3 ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్. డిఎస్పీ రఘునాథ్ ఆ 5గురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించడమైనది. ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా, ఎంతో కాలంగా నర్సింగాపురం మీద ఉన్న అపవాదుని తొలగించడానికి నర్సింగాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. నరసింగాపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది. బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి. కనిపించకుండా పోయిన కిట్టయ్య, ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం. ఇంకా ప్రాణం ఉందయ్యా, తొందరగా పట్టు, ఆసుపత్రికి తీసుకెళ్దాం. అంత ప్రమాదమే కాదు, కాపాడేయచ్చు. లోపలికి తీసుకెళ్ళండి. తీసుకురండి త్వరగా. నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నను నా చేతులారా చంపేశాను. ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి. జీవితాంతం తన పాదసేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను. నేను ధనలక్ష్మి మళ్ళీ మా ఊరు వెళ్తామని నమ్మకం నాకుంది. నేను వస్తానని 1000 కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వస్తాను.